మొన్న మైకుల ముంగట్కొచ్చి ఇప్పటిదాంకో లెక్క ఈ కంచెలు ఇంకో లెక్క తోలు తీస్తాం ఇక ఊకునేదే లేదు అది ఈదని డైలాగులు దంచి ఏమంటే ఫామ్ హౌస్ కు వాయే పెద్ద సారు ఊకుంటారా మీ తోలేదీసిండ్రు పబ్లిక్ అని మంత్రులంతా మునం పెట్టి నపరో దిక్కార్చుకున్నారు ఇక ఇవాళ సీదా సీఎం రేవంత్ రెడ్డి సరే లైన్లకు వచ్చిండబ్బా ఈగేమన్నాడో మీరే చూడుండ్రి. నారాయణపేట జిల్లా కోస్గిల కొడంగల్కెళ్లి కాంగ్రెస్ సపోర్ట్ తోటి గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లకు సన్మానం చేసిండు సీఎం సారు. పంచాయతీలకు సర్కార్కెళ్లి వచ్చే పైసలు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పైసలు శాంక్షన్ చేసిండు. చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి సర్కార్ అమలు చేస్తున్న పథకాలు యాడ్ చేసి సీదా కేసీఆర్ సార్ కు సూటి పెట్టిండు. అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించిండు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చిండు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసి దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. మొన్న బీఆర్ఎస్ భవన్ కు వచ్చి సర్కార్ ఎన్నో అన్నాడు కదా. ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా. ఆ షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు, ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట. నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ మీద పెట్టుబడుల మీద ఎచ్చి పచ్చి మాట్లాడిండని గరమైండు సీఎం సారు. మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్ లో దుంకి చచ్చిపోతావు. నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. సర్కార్ రియల్ ఎస్టేట్ దందాలు చేస్తుంది అన్నందుకు నీ కొడుకేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటావు, నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? నేను ఎవరినేం దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందరికి వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్యే పేరు చెప్పి బతికటోనివి నువ్వు. మళ్ళొక పారి మేమే పవర్లోకి వస్తామని గిట్ల సవాల్ చేసిండు. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఈ నెల 29కెళ్ళి అసెంబ్లీ మీటింగులు చాలా అవుతున్నాయి. సభకు వచ్చి మాట్లాడమని పిలిచిండు కేసీఆర్ సార్ను. నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా, నువ్వు చెప్పిన చర్చ పెడదాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కురుకుడు కాదు. కాండి మీరు ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి ఆ 10 మంది చెంచగాళ్ల ముందలా నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా సార్ దుమ్మాలేనా? ఈ తాపకు నీళ్ళ పంచాయతీ మీదనే పెడుతున్నారు కాబట్టి ఈ కింద కన్నా వస్తాడా అంటే డౌటే. మరి సొంత బిడ్డనే ఇంటల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. ఓ పక్కన నేను 1 కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సారె పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యేస్తుంది. గంత పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టనోడు వాడు కూడా ఒక మనిషా? నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాలు ఇసురుతున్నాడు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావు. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటుండే పోని అవల పోరోడు గాలికి తిరిగేటోడి గాలికి అంతో నాకెందుకని. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాసు. మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడ్డోడు ఎవరు లేడు బిడ్డ.